నమస్తే. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా మనందరము ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారందరికీ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాము. తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు మరియు మన విన్భక్తి వీక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం అందరికీ సకలైశ్వర్య ప్రాప్తి, సకల కార్య సిద్ధి, పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తి కలుగజేయాలని ఆ మహాబలేశ్వరుని పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం కన్యారాశి వారికి అత్యంత యోగదాయకంగా ఉండాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆదాయం 8, ఖర్చు 11, రాజ్యపూజ్యం 3, అవమానం 3. ఈ కన్యారాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో చెప్పుకుంటే అత్యంత శుభదాయకంగా ఉండేటువంటి రాసుల్లో తప్పనిసరిగా కన్యారాశి కూడా ఒకటి. ఇందువల్ల ఏకాదశంలో దశమంలో గురుగ్రహ సంచారం, సప్తమ శనిగ్రహ సంచారం, షష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం, ఇక్కడ ద్వాదశ కేతుగ్రహ సంచారం. ముఖ్యంగా ఈ గ్రహ సంచారాల అనుకూలత వల్ల కన్యారాశి వారికి అధికమైనటువంటి సంపత్తు కలిగేటువంటి మంచి రోజులుగా ఈ పరాభవనామ సంవత్సరాన్ని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అనుకున్న పనులు అనుకున్న సమయానికి తప్పనిసరిగా నెరవేరుతాయి. అలాగే అవసరానికి కావలసినటువంటి ధనం ఏదైతే ఉందో చక్కగా చేతికి అందడం, తద్వారా మనం అనుకునేటువంటి పనులు, మన ఖర్చులు చక్కగా సాగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే కన్యారాశి వారికి ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుంచి ఆరోగ్యవంతులుగా మారుతూ కుటుంబం అంతా కూడాను సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొల్పబడుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అలాగే కన్యారాశిలో ఉండేటువంటి కొంతమంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులకు కూడా ఉన్నతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విదేశీ ప్రయాణం చేయాలి అనుకునేటువంటి వారు కన్యారాశి వారు ఈ సంవత్సరం ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా 100కి 100% మీకు వీసాలు రావడం, విదేశాలు ప్రయాణాలు చేయడం అనేటువంటిది తప్పనిసరిగా జరిగేటువంటి మంచి శుభతరుణం. అలాగే విద్యార్థులు అవసరమైన దానికంటే కొంచెం కష్టపడ్డారు అనుకోండి, ఇంకా మంచి మార్కులు వస్తాయి, మంచి ర్యాంకులు వస్తాయి. తద్వారా ఇక్కడ కన్యారాశి వారికి ఎలా ఉంటుందంటే పిల్లల ద్వారా కూడా కుటుంబంలో ఆనందాన్ని పొందేటువంటి పరిస్థితులు. అంటే మన పిల్లలు చక్కగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మంచి ర్యాంకులు తెచ్చుకుంటూ ఉంటే వారి ద్వారా కూడా తల్లిదండ్రులకి మంచి పేరు వస్తుంది కదా. కాబట్టి అలాంటి మంచి రోజులుగా కన్యారాశి వారికి చెప్పుకునేటువంటి పరిస్థితి. ఇక వ్యాపార విషయంలోకి వస్తే కన్యారాశి వారికి అఖండమైనటువంటి ధనయోగం కనబడబోతుంది. ఇక్కడ ఏవైతే నిల్వ ఉంచుకున్నారో కొన్ని వస్తువులు, పప్పు ధాన్యాలు కావచ్చు, తృణధాన్యాలు కావచ్చు, ఇట్లాంటి వాటితో ముఖ్యంగా గోధుమలు, కందులు, పెసలు, శనగలు ఇట్లాంటి ధాన్యాలు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా అధికమైనటువంటి ధనయోగాన్ని పొందేటువంటి అవకాశం వ్యాపారస్తులకు ఉన్నది. అలాగే వృత్తి చేసేటువంటి వ్యక్తులకు కూడా ముఖ్యంగా వృత్తిలో అభ్యున్నతి అంటే మంచి స్థానాన్ని పొందేటువంటి అవకాశం, జీతాలు పెంపుదల ఉంటాయి, ఆర్థికంగా లాభపడేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆనందదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. గృహయోగాల విషయానికి వస్తే తప్పనిసరిగా ఇల్లు కొనాలి అనేటువంటి చిన్న ప్రయత్నం చేయండి. పరమేశ్వరుని అనుగ్రహంతో పరిపూర్ణంగా గృహప్రవేశ యోగం కన్యారాశి వారి జాతకంలో ఉంది అని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరంలో. అలాగే ముఖ్యంగా ఈ కన్యారాశిలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల విషయానికి వెళ్తే వీళ్ళకు కూడా సానుకూలంగానే ఉందండి. అఖండమైనటువంటి ధనయోగం కలుగుతుంది. వేసిన వెంచర్లు వేసినట్టుగానే అమ్ముడుపోతూ ఉంటాయి. అంతేకాకుండా ఎప్పుడో పూర్వంలో ఉన్నటువంటి ప్లాట్లు కూడా అమ్మేసుకొని వాటితో కూడా ఆర్థికంగా లాభపడేటువంటి అవకాశం సంపూర్ణంగా రియల్ ఎస్టేట్ రంగం వారికి కనబడుతూ ఉంది. రైతుల విషయానికి వస్తే వీళ్ళకు కూడా 2 పంటలు, ఇంట్లో పాడి పంటలు అన్నీ కూడాను సమృద్ధిగా అఖండమైనటువంటి ధనయోగాన్ని కలుగజేసేటువంటి రాశిగా కన్యారాశిని చెప్పుకోవచ్చు రైతుల విషయంలో. ఇంకా కన్యారాశిలో ఉండేటువంటి ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళకు కూడా కోరుకున్న చోటికి బదిలీలు జరుగుతాయి, చక్కగా ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి ఉంటాయి, జీతాలు పెరుగుతూ ఉంటాయి. తద్వారా కుటుంబంలో కూడా ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంది. అలాగే కన్యారాశిలో ఉండేటువంటి ముఖ్యంగా సినీ పరిశ్రమ, టీవీ పరిశ్రమ,
కళాకారులు, సాంకేత నిపుణులు, అలాగే నిర్మాతలు, దర్శకులు ఇట్లాంటి వాళ్ళకు కూడా సంపూర్ణమైనటువంటి రాజయోగంగా చెప్పుకోవచ్చు. మీరు ఊహించినటువంటి మంచి మంచి అవకాశాలు మీకు చేతికి రావటం, తద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టడం. ఇక్కడ సినీ పరిశ్రమలో ముఖ్యంగా డబ్బు కంటే కూడాను మంచి పేరును తెచ్చిపెట్టేటువంటి రోజులుగా ఈ పరాభవనామ సంవత్సరాన్ని కన్యారాశి వారికి చెప్పుకోవచ్చు. కాకపోతే ముఖ్యంగా అనారోగ్యం అనేటువంటిది కొంచెం అప్పుడప్పుడు భయపెడుతూ ఉంటుంది. భయపడాల్సిన అవసరం లేదు, తగిన చికిత్సలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే సరిపోతుంది. అనుకున్న పనులు కూడా అనుకున్న సమయానికి సానుకూలంగా చక్కగా నెరవేరుతాయి పరమేశ్వరుడు అనుగ్రహంతో. కాబట్టి కన్యారాశి వారికి ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయి సంతోషంగా ఉండేందుకు ముఖ్యంగా బుధవారం రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి తులసిమాల సమర్పించి స్వామివారికి ప్రదక్షిణం చేసుకొని, వెంకటేశ్వర స్వామి వారు కావచ్చు, రాముల వారు కావచ్చు, శ్రీకృష్ణ భగవానుడు కావచ్చు, ఇలా విష్ణుమూర్తి దేవాలయాలు ఏవైనా సరే దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసి స్వామివారికి తులసిమాల సమర్పించుకుంటారని ప్రతి బుధవారం కూడా. తద్వారా ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా తొలగిపోయి అఖండమైనటువంటి ధనయోగం కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చాలా వివరంగా చెప్పారు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.